లాప్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. లాప్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే చాలా సింపుల్, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ ప్రొసీజర్ మనం సింపుల్ అంటున్నాము, ఇది ఆల్మోస్ట్ 15 to 20 minutes తీసుకుంటుంది. టైం టేకింగ్. సో ఎంత బాగా సిమ్ లో పెట్టి కుక్ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. అవును. అండ్ ఇంకోటి తెలుసా మాధురి, చాలా మంది కుక్కర్కి వెళ్ళిపోతారు. కుక్కర్కి వెళ్ళొద్దు, దాంతో ఏమైతే న్యూట్రిషన్స్ వెళ్ళిపోతాయి. ఇది న్యాచురల్ గా చేయాలి. ఇప్పుడు చూపిస్తా. గ్యాస్ ఆన్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. సరే. చాలా అండి, అసలు నెయ్యి ఎంత ఉంటే, ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నామంటే ఒక కప్పు నెయ్యి ఉండాలి. నెయ్యి అస్సలు వేస్ట్ చేయదు. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఫస్ట్ వేయించుకుందాము. ఓకే, తీసుకుందాం. ఇంకోటి నెయ్యి గిన్నెలోనే తీస్తున్నా. అది కూడా మీరు వేస్తున్నారు. అస్సలు లేడీస్ అంటేనే అంతే కదా, పొదుపు. గోధుమ రవ్వ ఫ్రై చేస్తాం. ఈ దీంట్లో పెట్టండి. ఎస్. ఇప్పుడు ఇంకోటి మాధురి, మనం ఎంత గోధుమ రవ్వ 1 కప్ తీసుకున్నాం, 1 కప్ నెయ్యే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి, సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ స్మెల్ ఆటోమేటిక్లీ ఇంకా వస్తుంది అనమాట. అంత నెయ్యి వేసిన తర్వాత రాకుండా ఎక్కడ పోతుంది. సరే, ఒక పక్క ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపల బెల్లం పాకం చేసుకుందామా? సిమ్లోనే పెట్టుకొని చేస్తాం. సరే. పాకం పట్టాలన్నమాట సపరేట్ గా. చాలా మంది షుగర్కి వెళ్ళిపోతే షుగర్ వెళ్ళదు మాధురి, బెల్లం యూజ్ చేయాలి. ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు కదా. ఇంకోటి మన ట్రెడిషనల్ మనం ఎప్పుడు మర్చిపోద్దు అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎంత వేస్తారు వాటర్? కొంచెం తగినంత, అది కరిగే వరకు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అప్పటి నుంచి మనం షుగర్ కాకుండా బెల్లమే యూజ్ చేస్తుంది. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే షుగర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అంటున్నా కదా. ఇప్పుడు బెల్లం టీ కూడా తాగుతున్నాం. అవును, మళ్ళీ వచ్చింది మరి కదా మన పద్ధతిలో. అన్ని ట్రెడిషనల్. ఆ మట్టి కుండలో వండుతున్నాము, పోతున్నాం కదా బ్యాక్. మనము బెల్లం పాకంలో ఇలాచి చేస్తున్నాం. ఓకే. అంటే ఈ పాకం మనకి ఏమన్నా కాస్త థిక్ గా రావాలా? థిక్ ఏం రావద్దు, కొంచెం ఇట్లనే ఉండాలి. ఎందుకంటే ఇది కొంచెం అదవ్వాలి కదా. ఇప్పుడు మనం ఆ వాటర్ కలిపేయండి. అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. వాటర్ కలిపి ఇది కొంచెం నేను వేస్తాను, నాకు ఈజీగా ఉంటుంది, కష్టం. ఎంత వేయాలి? వేసేయండి, అంతే వేసేయండి. చేసి ఓపికతోటి మనం ఏ డిష్ హార్ట్ఫుల్గా ఓపికతో చేసామంటే అవుట్పుట్ ఎంత సూపర్ వస్తుంది అంటే హోటల్ గీటల్ అవసరం లేదు, ఇంట్లోనే ఉంగ్లీ చాడితే. అంతేనా? అంతే కదా. అందులో ఇంత నెయ్యేసి మనం చేస్తున్నాం కాబట్టి ఇంకా గుళ్ళో ప్రసాదంలానే అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు. ఓకే, ఇది మనకి కాస్త దగ్గర పడాలి కదా. దగ్గర ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం బాయిల్ అవ్వాలి కదా. అవునవును, కొంచెం టైం పడుతుంది. ఈ రవ్వ బాయిల్ అవ్వడానికి. అదే చాలా మంది కుక్కర్కి వెళ్ళిపోతారు, అసలు కుక్కర్ లో టేస్ట్ రాదు. ఏదో టైం బీయింగ్ అన్నట్టుగా పేషెన్స్ లేదు. సరే, ఇప్పుడు ఇది చక్కగా కుక్ అయ్యేలోపు మనం చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. మూత పెట్టేద్దాం. అయితే పెట్టేద్దాం. ఓ సూపర్, నెయ్యి అంతా తేలిందండోయ్. మీరు వేసిన కప్పు నెయ్యి తేలింది పైకి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. గార్నిష్ కి కొన్ని కలిపేసేది. వావ్, రెడీ. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. అలా ప్యాన్ కి అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట. అంతే అంతే. ఓకే, తీసేస్తాను. ఇలాగా ప్యాన్ కి అతుక్కోకుండా వచ్చేస్తుందంటే మనకి రెడీ అయిపోయినట్టే.
ఇచ్చేస్తున్నాము. ఇచ్చేసేయండి. నెయ్యి అంతా ఉంది ఇందులో కూడా. వేడి వేడిగా తీయని లాప్సీ రెడీ అయిపోయింది. మధ్య తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మనం సరి చూసేయండి. లాప్సీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. లాప్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. తరువాత అందులో యాలకుల పొడి వేసి కలిపి వేయించుకున్న గోధుమ రవ్వ పాన్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకొని తరువాత అందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లాప్సీ రెడీ.